హలో ఫ్రెండ్స్, విశ్వం ట్రైలర్ అనాలిసిస్. సో ట్రైలర్ వచ్చింది 10 రోజులు అవుతుంది. సో ఇక మనం దేవరా బిజీలో ఉండబట్టి చేయలేదు. సో ఫైనల్గా ఇప్పుడు స్టార్ట్ చేసిన, చూద్దాం ఎట్లున్నది ట్రైలర్ అని చెప్పేసి. సో మీరు చూడండి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఉంటుంది, నేను చూసిన. సో చూసే ముందు ఒక కాషన్ తట్టుకోండి, అర్థమైందా? సో నేను చూసినప్పుడు నా ఒపీనియన్ చెప్పాలంటే, ఫస్ట్ టైం చూసా ఎక్కలేదు, సెకండ్ టైం చూసా ఎక్కలేదు, సెకండ్ టైం నేను వేసుకుంటే థర్డ్ టైం ట్రైలర్ నన్ను వేసుకున్నాను. సో ఏంట్రై తలనొప్పి అనిపించింది అన్నమాట. సో గోపిచంద్ గారి మూవీ, ఈ మూవీ అయితే అప్కమింగ్. లాస్ట్ మూవీ ఏం చూసాం మనం? భీమా. సో ఇప్పుడు అప్కమింగ్ అయితే ఇదన్నమాట. సో ఇందులో కావ్య తపర్ హీరోయిన్, అది పక్క పెట్టండి. కావ్య తపర్ ప్రీవియస్ మూవీ ఏంటి? ఇస్మార్ట్, డబుల్ రోడ్, ఓకేనా? అది పక్క పెట్టండి. సో ఈ మూవీ కూడా రాడ్ పడదు కానీ ముందే హింట్ ఇచ్చి, హీరోయిన్కి హీరోకి ఎక్కడ కూడా అసలు పోలికే ఉండదు. సో అసలు ఇది తీసినందుకు గోపిచంద్ గారి స్క్రిప్ట్ సెలక్షన్ ఏడిపోతుంది నాకు అర్థమవుతలేదు. నాకు అర్థంగా అడుగుతున్నా. ఇప్పుడు భీమా ఎంత బాగుంటుంది భీమా. సో భీమాలో ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఇప్పుడు ఏ ట్రైలర్ అయినా కానీ, ట్రైలరు ఏదో మూవీ అనౌన్స్మెంట్ కోసం, ప్రమోషన్స్ కోసం మీదేసినట్టు వేయొద్దు, ఓకేనా? ఇప్పుడు ట్రైలర్ మనం కట్ చేస్తున్నాం అంటే కొద్దిగా క్యూరియాసిటీ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ భీమా అనేది చూసుకోండి. సో అందులో ఒక క్యూరియాసిటీ అనే పాయింట్ ఉంటుంది. భీమా తను ఒక పోలీసు, అక్కడ ఏం జరిగింది అసలు, తను సిన్సియర్ పోలీసు కదా. సో ఇంకో భీమా ఉన్నాడని మనకి తెలీదు. సో 2 లుక్స్ ఉన్నాయిగా, ఉంటాడేమో అనే ఆశతోటి, ఆ క్యూరియాసిటీ తోటి అయితే మనం థియేటర్కి పోయి మూవీ చూస్తాం. కలికి వేసుకోండి, అందులో దేవుడు అది అని చెప్పేసి, కొత్త కాన్సెప్ట్ అని చెప్పేసి. సో ఒక క్యూరియాసిటీ అయితే కలుగుతుంది ఆ ట్రైలర్ తోటి. సో అలా వేసుకోండి, ఫ్రెండ్షిప్ ఎట్లా చూపుతారా అని చెప్పేసి పోతాం. సో ఇట్లా క్యూరియస్ పాయింట్స్ అయితే ఈ ట్రైలర్లో లేవు. ఇంకోటి శ్రీనువెట్ల మూవీస్, శ్రీనువెట్ల డైరెక్టర్ దీనికి. సో ఆయన ప్రీవియస్ మూవీస్ చూసుకున్నట్లయితే దూకుడు, వెంకీ, సో ఇది కొన్ని ఉంటాయి. సో ఆయన బాగానే ఉంటాయి. మరి ఈ ట్రైలర్ ఎందుకో నన్ను అయితే ఆకట్టుకోలేకపోయింది. సో విలన్ ఎక్కడ అసలు ఈ మూవీలో? విలన్ అయితే నాకైతే అవ్వలేదు ఈ మూవీలో. మరి సరే, హీరో కొంతమందిని కొడతారు, విలన్ మనుషులను అయితే కొడతారు. ఎందుకు కొడతాడు అది కూడా తెలీదు. ఓన్లీ ఇదైతే ఎంటర్టైనర్ అని చెప్పేసి వాళ్ళే చెప్తారు. ఎంటర్టైన్మెంట్ కోసం ఈ కాలంలో మూవీస్ ఎవరు తీస్తారు చెప్పు? నాకైతే ఏం అర్థమవుతలేదు ఇది. సో ఒక పర్ఫెక్ట్ మంచి స్టోరీ రెడీ చేసుకొని, ఇట్లాంటి గోపిచంద్ ఎంత మంచి యాక్టర్, ఎక్కడి గోలిమారు, భీమా, సో ఇట్లా మంచి మంచి మూవీస్ అయితే ఉండేవి ఒకప్పుడు. కమర్షియల్గా చూసుకున్నా కూడా, పక్క కమర్షియల్ కూడా అవి కూడా బాగానే ఉంటాయి. అండ్ ఇంకోటి రకుల్ ప్రీత్ సింగ్తో ఉంటుంది, ఈ లౌక్యమో సౌక్యమో 2 మూవీస్ కూడా ఉంటాయి. ఒకటేమో రకుల్ ప్రీత్ సింగ్ తోటి ఉంటుంది, ఇంకోటేమో రజనీకాంత్ చంద్ర తోటి ఉంటుంది. సో ఆ మూవీస్ కూడా చాలా బాగుంటాయి, కమర్షియల్ అయినా కూడా. మీకు డబుల్ యాక్షన్ మూవీ ఏదో ఉంటుంది, భీమా కాక డబుల్ యాక్షన్ ఉంటుంది, పైసల గురించి ఉంటుంది మొత్తం మూవీ. అది ఏదో ఉంటుంది సంథింగ్, గౌతమ్ నంద. సో ఆ మూవీ అయితే ఎంత బాగుంటుంది. సో ఆ గోపిచంద్ ఎక్కడ మాకు ఎక్కడికైతే కనబడతలేదు. సో ఇట్లా అయితే అని నాకైతే చాలా కష్టం అనిపిస్తుంది ఈ మూవీ. ఎందుకంటే ఆడది జస్ట్ హిట్ అవుతుంది కావచ్చు కానీ ఎక్కువ ఆడది. స్టోరీని ఎవరు ఎక్కువ మాట్లాడుకోరు, దానికి ఆ మూవీ గురించి ఎక్కువ ఎవరు మాట్లాడుకోరు. సో ఇప్పుడు తీస్తున్నాం అంటే ఒక క్యూరియాసిటీ పాయింట్ తోటి అయితే ట్రైలర్ని కట్ చేసి చూపెట్టాలి మనకి. ఆ స్టోరీ ఏంటో కూడా అర్థమవుతుంది. కామెడీ అయితే ఓకే, కామెడీ ఒకటి ఉంటే అయిపోతుందా? మూవీకి స్టోరీ కావాలి. సరే, స్టోరీలో కామెడీ వేసుకోండి. కామెడీ చాలా ఎలిమెంట్స్, 2 సాంగ్లు, 2 ఫైట్లు, 2 కామెడీ సీన్స్, 2 యాక్షన్ సీన్స్, 2 రొమాన్స్ సీన్స్ పెడితే అయిపోతుందా? అయిపోదు కదా. అది కాదు కదా మూవీ అంటే. పర్ఫెక్ట్ స్టోరీని, నీకు తెలిసిన స్టోరీని నువ్వు వాళ్ళకి ఎట్లా చెప్తున్నావు అనేది అది స్టోరీ, అర్థమైందా? సో నేను డైరెక్టర్స్ చెప్పే అంత ఏం కాదు. ఆడియన్స్ ఏవైతే ఇష్టపడతారో అదైతే నేను చెప్తాను మీకు, ఓకేనా? మీరేమి ఇష్టపడతారో మీకే అది నేను డైరెక్టర్కి చెప్తాను, అంటే మూవీ టీంకి చెప్తాను, ఈ మూవీ టీంకి. నాకైతే చాలా కష్టంగా అనిపిస్తుంది. సో మీరేమంటారో కింద కమెంట్ చేయండి. ట్రైలర్ చూడండి, నచ్చితే చూడండి, మూవీకి అయితే వెళ్ళండి, ఖచ్చితంగా వెళ్ళండి. ఏ మూవీ అయినా చూసిన తర్వాత జడ్జ్ చేయాలి. ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ అంటే ఇట్లా అనిపించింది, ఇంకొద్దిగా క్యూరియాసిటీ పాయింట్ తోటి అయితే ట్రైలర్ని కట్ చేస్తే ఎక్సలెంట్ ఉండు అని చెప్పేసి నాకు అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా విశ్వం ట్రైలర్ రివ్యూ అండ్ అనాలిసిస్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.